మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కార్ డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉండడంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాగరాజు కుమారి తెలిపారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బుచ్చిరెడ్డిపాళెం నుంచి ఈ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. మహిళలు కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. నెల రోజుల పాటు శిక్షణ అందించి అనంతరం పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్లు అందజేస్తామన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన ప్రక్రియను కూడా చేపడతామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకొని స్వయంగా వాహనాలు నడిపే సామర్థ్యం సాధించిన మహిళలు ఉపాధి పొందేలా ప్రోత్సహించడంతో పాటు సొంతగా వాహనాలు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమారి తెలిపారు. జనవరి 26 పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మనం కూడా ఒక 20 కార్లు తీసుకొని అక్కడ పెరేడ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. నా తెలిసి స్టేట్లో ఎక్కడ కూడా జరగల. అలాంటి అవకాశాన్ని మీకు ఇచ్చారు కాబట్టి మీరు క్రమశిక్షణతో నమ్మకంతో ఫిజికల్గా మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యి మీరు నేర్చుకుంటే మనకు ఈ అవకాశం వస్తుంది. తర్వాత ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. ఇక మనం అంతా పబ్లిసిటీ అయిన తర్వాత మహిళలు కూడా నేర్చుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా మేము నేర్చుకుంటామని చెప్పి ముందుకు వస్తారు. అందుకని మనకు ఈ అవకాశాన్ని మనకు చాలా అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చి మనల్ని ప్రోత్సహించిన పీడీ గారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకారం మీరు వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా వచ్చి రెగ్యులర్గా రావాలి. మధ్యలో ఆదివారాలని ఇలా తిట్టేది అన్ని సెలవులు ఏమైనా పోయినా మీ 25 ఎగ్జామ్ కూడా పెడతారు కదా. మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ నెక్స్ట్ మనం సర్టిఫికేట్ వచ్చేటప్పుడు ఆర్టీఓ గారు కూడా వెళ్తాం. ఈసారి కార్లు అన్ని ఏదో పెట్టుకొని డ్రైవర్స్ ర్యాలీ ఒకటి మనం చేస్తే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. మరి చేద్దామా? అందరూ పార్టిసిపేట్ చేస్తాం. ప్రోగ్రాంలో జిల్లా అందరూ చూస్తుంది కార్యక్రమం. సో మీరు నేర్చుకుంటే 5 నెలలు మధ్యలో 5 నెలలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి. ఆ ఉమెన్ డ్రైవర్స్ అని చెప్పి మనం పేరెంట్ చేస్తాము. మా ఉమెన్ డ్రైవర్స్ ఇది చేస్తారని పేరెంట్ చేస్తారని చెప్పి చూపిస్తాము. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. మరి చేయగలమా చెప్పండి. మరి అంత పట్టుదలగా నేర్చుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ అయ్యి ఎంత పట్టుదలతో ఎంత కమిట్మెంట్ నేర్చుకుంటారు అనే దాన్ని బట్టి యాక్చువల్లీ ఏ ప్రోగ్రామ్ అయినా ఎందుకు సక్సెస్ అవుతుంది, నేను చేస్తే అవ్వదు, మీరు నేర్చుకుంటేనే అవుతుంది. చాలా ఇప్పటిదాకా అందరికీ నమస్కారం. మేము మహిళలకి డ్రైవింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్సైటీ వాళ్ళతో మాట్లాడి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా ఒక 30 మంది మహిళలు ఇక్కడ హాజరవుతారు. ఇప్పుడు మహిళలకి ఉపాధి అవకాశాలు చూసుకున్నట్లయితే డ్రైవర్లకి బాగా డిమాండ్ ఉందన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాము. ఇంతకుముందు అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉండేటటువంటి కోర్సెస్లో శిక్షణ ఇస్తూ వచ్చాము. ఇప్పుడు అట్లా కాకుండా ఇటువంటి వాటిల్లో కూడా శిక్షణ ఇచ్చినట్లయితే వారికి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఒక నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. బ్యాచ్ల వారీగా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం ప్రకారం వాళ్ళని పిలిచి ఆ టైంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆర్సిటీ వాళ్ళే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయినట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాల్సింది ఉంటుంది. ఈ నెల రోజులు వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా డ్రైవింగ్ లైసెన్స్ని ప్రాసెస్ చేయటం ఇదంతా కూడా మేము చేస్తాము. మొదటిసారిగా జిల్లాలో మహిళలకి ఒక డ్రైవింగ్ దాంట్లో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో జిల్లాలో ఫస్ట్ బ్యాచ్ మనం బుచ్చిలోనే స్టార్ట్ చేసాము. దీన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళని నేర్చుకొని ఉపయోగపెట్టుకున్నట్లయితే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడానికి కొంచెం మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మహిళలు కూడా ఈరోజు బాగా ఉత్సాహంగానే వచ్చారు. ఈ 1 మంత్ పాటు వీళ్ళు బాగా నేర్చుకున్నట్లయితే ఫర్దర్గా వాళ్ళకి ఉపాధి అవకాశాలు
అంటే ఏదైనా ఆటో కొనుక్కోవాలనుకుంటే ఆటోకి ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఇప్పించడం కానీ, లేదా ఉపాధి మామూలు యాక్టింగ్ డ్రైవర్లుగా వెళ్ళడానికైనా డిమాండ్ అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి మనం అవకాశాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe SS News AP.